టు మన కొటేషన్ 019 ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం ఒక అప్డేట్ తీసుకొచ్చాను, మొత్తం చూడండి. అంటే స్మాల్ వీడియోనే, బట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఏం లే, అందరు కామెంట్లో మన సబ్స్క్రైబర్స్ లేదా ఎవరైతే రీచ్ అవుతుందో మన వీడియోస్, వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అన్నా ఎందుకు వావ్ యువర్ షార్ట్ ఈజ్ పెయిడ్ ఆఫ్, యువర్ షార్ట్ ఈజ్ గెట్టింగ్ నోటీస్డ్ అనే మెసేజ్ వస్తుంది. దానివల్ల ఏంటి, ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే, లేదా పెయిడ్ ఆఫ్ అంటే మనీ ఏమన్నా ఇస్తారా, ఇలాంటి క్వశ్చన్లు రైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. దానివల్ల మనకి ఏంటి యూజు, బెనిఫిట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. నా షార్ట్ ఇది, నా షార్ట్ తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో, మేబీ పెట్టిన ఒక వీడియో అప్లోడ్ చేసిన ఒక 5 to 6 hours లోపు మనకి ఇంతకు ముందు వచ్చిన దానికన్నా వ్యూస్ కన్నా ఒక షార్ట్ కానీ ఎక్కువ వ్యూస్ వస్తే, బిఫోర్ దానికన్నా ఎక్కువ వ్యూస్ వస్తే మనల్ని యూట్యూబ్ అనేది ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ప్రమోట్ అంటే ఏంలా, మన వీడియోని పుషప్ చేయడానికి, మనల్ని కొంచెం టెంప్ట్ చేయడానికి, లైక్ మనల్ని ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మనల్ని ఏంటంటే కొంచెం పుషప్ చేస్తూ ఉంటుంది. ఓకే, నువ్వు పెట్టేది కరెక్ట్, నువ్వు పెట్టేది జెన్యూన్గా ఉంది, ఇది వెళ్తుంది, రీచ్ అవుతుంది, వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. సో ఇదే అనమాట, దీనికోసమని మనల్ని పుషప్ చేస్తూ ఉంటుంది. ఇలా నాకు 2-3 వీడియోలకు వచ్చిందనమాట. నేను మీకు చూపిస్తాను. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంటే పెయిడ్ ఆఫ్ అనగానే మనకి ఏదో అమౌంట్ పే చేస్తుంది, ఇవి కాదు. యూట్యూబ్ అనేది మనల్ని పుషప్ చేస్తుంది అనమాట. ఓకే, యువర్ వీడియో ఈజ్ గెట్టింగ్ నోటీస్డ్ అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇదే అనమాట చెప్పేది. ఓకే, సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, ఫ్యూచర్లో ఎక్కువ వ్యూవర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుట్ అవుతుంది. చూడండి, దీనికి కూడా వచ్చింది. జస్ట్ ఇది పెట్టిన ఒక 3 hours లోపు 6K దాటేసింది అనమాట. అట్లాంటి వీడియోలకి ఇలా వస్తుంది, వావ్ యువర్ వర్క్ హ్యాస్ పెయిడ్ ఆఫ్, దిస్ షార్ట్ ఈస్ గెట్టింగ్ నోటీస్డ్. అంటే మనీ పే చేస్తారని కాదు, బట్ ఇన్ ద ఫ్యూచర్ ఇంకా ఎక్కువ పుషప్ చేస్తాం నీ వీడియోస్. ఎందుకంటే నువ్వు జెన్యూన్గా కొటేషన్స్ పెడుతున్నావు, నువ్వు జెన్యూన్గా థంబ్నెయిల్స్ పెడుతున్నావు, నువ్వు జెన్యూన్గా రైట్ ట్యాగ్స్ కానీ అవి రాస్తున్నావు. ఫ్రెండ్స్, మీకు ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇలాంటివి, అంటే నేను ఇలా షార్ట్స్ అనేవి ఎందుకు ఎక్కువ పాపులర్ అవుతున్నాయి, ట్రెండ్ అవుతున్నాయి అనేది, ఏమి యూజ్ చేస్తున్నాను టూల్స్ అనేది మీకు కంపల్సరీగా నేను ప్రతి వీడియోలో అప్డేట్ ఇస్తాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ, నేను కూడా అక్కడ నుంచి వచ్చాను, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాం. కాబట్టి లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మన ఛానల్లో మంచి కొటేషన్స్ ఉంటాయి, మంచి వీడియోస్ ఉంటాయి. సో మీరందరూ సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.